దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక ఒక సన్నివేశం నా జీవితంలో పదే 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 ప్రశ్నిస్తున్న మాటను బట్టి నేను చాలా క్షుణ్ణంగా ఆలోచించి అర్థం చేసుకున్న ఒక మాట నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓటమి ఎరగని దేవుని ప్రేమ మనుషుని ప్రేమ ముందు ఓడిపోతున్నాడు. ఎలాంటి ఓటమి లేదు ఆయన ప్రేమకి. ప్రభువా, నేను చేసింది తప్పు. నీవు నా పట్ల చేసిన బలిని బట్టి, నా మీద నువ్వు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, అయ్యా నేను నశించిపోతున్న నా జీవితంలో నుంచి నన్ను విముక్తి కలిగించడానికి, నన్ను రక్షించడానికి నువ్వు పుట్టావని, నువ్వు నా కొరకు మరణించావని, నిత్య రాజ్యంలో నేను నీతో పాటు నివసించడానికి అయ్యా మరలా మరణించిన 3వ దినమున తిరిగి లేచావని సెలవిచ్చి ఉన్నావే. అందును బట్టి ప్రభువా నన్ను క్షమించు. ఇన్నాళ్ళు ఎట్లాగూ ఇట్లా బ్రతికాను కానీ నాయన, నువ్వు నా తండ్రివి. నా తల్లి తండ్రులను ప్రేమించిన దానికన్నా కూడా అయ్యా వాళ్ళు మరవని, అయ్యా మరిచిపోలేని విధముగా నీ ప్రేమను నా మీద చూపించి ఉన్నావు. అయ్యా నిన్ను విడిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నువ్వు దేవుడివని నేను నమ్ముతున్నాను. గతాన్ని నన్ను మన్నించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా. ఇక్కడి నుంచి నేను అలా ఉండక అయ్యా నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించే వాడిగా ఉంటానని, ఇదిగో నీ పాదపీఠములైన ఈ భూమి మీద నీ స్థల ఆవరణంలో వాక్యోపదేశకులు మాట్లాడుతున్న ఈ సందర్భంనే నీ కళ్ళతో చూస్తున్న నన్ను ఇదిగో చూడు, మాటిస్తున్నాను ప్రభువా, రేపటి నుంచి ఇలాగ ఉండను. మాటిచ్చాం కదా. నీవలా మాట్లాడిన ఈ మాటలను బట్టి ఆ క్షణమునే దేవుని యొక్క కృప నీ మీద ఏమైపోతుంది? నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఇలా కన్నీళ్ళు విడిచి తను ఒప్పుకొని ప్రాధేయపడుతుంటే మనుషులమైన మనము మన పిల్లల్ని హక్కును చేర్చుకోనకుండా ఉంటామా? ఈ ప్రేమ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది కదా. అయితే అలాగా మనం కన్నీరు విడిచిన సందర్భాలలో ఆయన ప్రేమ ఏం చేసింది? ఆయన హక్కున పెట్టుకున్నాడు, కౌగిలించుకుంటాడు, ముద్దాడుతున్నాడు, నమ్ముతున్నాడు. అంత నమ్మకాన్ని ఆయన మన మీద పెట్టుకొని మనల్ని క్షమించి ఆయన హక్కును చేర్చుకుంటే నేడే, రేపో, 4 రోజుల తర్వాతనో ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలను, అవసరతలను, కోరికలను బట్టి మరలా ఆయనను విడిచిన వారిగా ఉండి, ఆయనకి దూరం అయిపోయే వారిగా ఉండి మన ఈ లోక సంబంధమైన జీవితాన్ని మరలా సాగిస్తున్నాం కదా. ఇది ఏమనాలి? ఓటమి ఎరగని దేవుడే ఆయన, కానీ నీవు ఆయనను ఓడిపోయేలా చేస్తున్నావు. ఆయన కుమారుడా, కుమార్తె, ఈరోజు ఇలా అంటున్నావే, రాబో ఒక వారమో నెల రోజుల్లో అసలు నీకు నాకు సంబంధమే లేదన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తావు. నీ వ్యక్తిత్వం అట్లా ఉంటుంది. అసలు నా పక్క నుంచే పోతావు. అసలు నేను ఎవరో కూడా తెలియనట్టుగా ఉంటావు అని మాట్లాడితే నువ్వు నేను తల ఎక్కడ పెట్టుకోగలం? పేతురు గారిలాగా నువ్వు నేను ఎక్కడ పెట్టుకోగలం తల? లేదు ప్రభువా, నేనా? అయ్యో స్వామి, నువ్వంటే చచ్చిపోతానయ్యా. నీకోసం ఇప్పుడు చచ్చిపోమన్నా చచ్చిపోతాను స్వామి. నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, నేను ఎలా అనగలను? నేను అనలేను. ఓ, ఇదే మాట పేతురు కూడా అన్నాడండి. ఇదే మాట పేతురు గారు కూడా అన్నారు. మనము కూడా అనడానికి ఒక్క సెకండ్ ఆలోచించుకున్నానేస్తాం. కానీ మనకు తెలుసు మనము ఎలాంటి స్థితుల గుండా వెళ్తున్నామో అని. ఆనాడు పేతురు గారి యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదో ఈనాడు మనుషులమైన మన వైఖరి కూడా అలాగే ఉంది. కానీ మనకు ముందుగా జరిగిన సందర్భాన్ని చూసైనా మన వ్యక్తిత్వం మనం మార్చుకుంటున్నామా అంటే లేదు, మార్చుకోవడం లేదు. ఇదే రిపీట్ అవుతుంది. గొప్పగా పాటలు పాడుతాం కదండి. ఓటమి ఎరుగని దేవుణ్ణి ఓడిపోనిస్తుంది ఎవరంటే నువ్వు నేనే, ఇంకెవరో కాదు.
ఆయన ప్రేమామయుడే, నిష్కలంకమైన వాడు. ఇదే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. మనం పాపం చేస్తున్నాం, ఆయన క్షమిస్తున్నాడు, ఆయన కౌగిలించుకున్నాడు. నా కుమారుడు రా, నా కుమార్తె హక్కును చేర్చుకుంటున్నాడు. ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు అన్న ఆలోచన తీసే. ఆనాడు పేతురు గారు మనకి మాదిరిగా ఉన్నారు. అలాంటి వైఖరి మనం చూపించకుండా దేవునికి లోబడి ఆయన్ని ఓడిపోనివ్వని వారముగా ఉండాలనేదే నా కోరిక. తట్టుకోలేకపోయినండి. ఈరోజు సమాజం అట్లాగే ఉంది. ఇంత బాగా ఉండి మరలా కొద్ది రోజుల తర్వాత దేవుని అమ్మేస్తున్నాడు. నిజంగానే చెప్తున్నా, దేవుని అమ్మేస్తున్నారు మీరు. మీ నోటి మాటల ద్వారా కావచ్చు, ఈ లోకంలో ఏదో ఒక ఆశీర్వాదం కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు, ఆస్తుల కోసం కావచ్చు, అమ్మాయి కోసం కావచ్చు, ఇంకేదో. ఆ రోజు ఇస్కరియోతు యోధ ఏ విధంగా ధనానికి ఆశపడి దేవుడిని అమ్మేశాడో, ఈరోజు ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, ఆ పడిపోయిన సందర్భానికే దేవుని నువ్వు అమ్మేశావు. నేను 100% చెప్తా, దానికే నువ్వు అమ్మేశావు. ఆ రోజు ఇస్కరియోతని ఈనాటికి గుర్తుపెట్టుకొని ఆయన్ని ఒక ఎంతగా ఒక అసలు ఏమంటారు, లూసిఫర్ను కూడా ఏమంటారు, సాతాను పేరు కూడా అంతగా తలుచుకోరేమో కానీ ఇస్కరియోతు యోధా గారిని అంతగా తలుచుకునే వారుగా ఉన్నాం. దేవుడు అన్నాడు కదా, అవతల వారి గురించి మాట్లాడేటప్పుడు నీ వైపు చూసుకున్న అని. ఆయన స్వభావమే ఈరోజు నేడు మన స్వభావము కలిగి ఉన్నాం. అయితే అలాంటి మన స్వభావాన్ని సంపూర్ణంగా మార్చుకొనగలిగిన వారముగా ఉండాలి. దేవుణ్ణి ఓడిపోనివ్వకూడదండి, గెలిపించేవారిగా ఉండాలి. దేవుడిని పక్షాన ఉన్నప్పుడు అపవాది దేవుడికి సవాల్ ఇస్తున్నాడు. ఇస్సరలేదంటారా? యోబు గారితో ఇలాగే కదండి సవాల్ ఇసిరాడు. నువ్వు ఆయనకి వెసులుబాటు ఇచ్చావు కదా, ఆయన ఇంటి ముందు ఒక కంచె వేసావు కదా, ఒక కాపుదలేసావు కదా, అది తీ నాయనా, అది తీ. అప్పుడు కూడా ఒకవేళ యోబు నీకు లోబడి నీ చిత్తానుసారంగా నడుస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకోసం నిలబడితే అప్పుడు ఒప్పుకుంటా అని అన్నాడే. ఇప్పుడు కూడా అంతే. తరాలు మారినాయి. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు, ఆనాడు ఉన్న సాతానే ఈరోజు ఉన్నాడు. అదే మాట ఈరోజు దేవుడు ముందు నీ విషయంలో ఇస్తురుతున్నాడు. ఈరోజు బాగున్నాడని సంతోషిస్తున్నావేమో, రేపు ఎల్లుండి నాది, నేను తీసుకొచ్చి పెడతా పర్సన్ ముందు. ఎలాంటి పెట్టాలో, ఆ వ్యక్తికి ఎలాంటి కోరికలు అవసరమో, ఎలాంటి వాటి వెంటే ఇష్టపడుతుందో అని నేను పెడతా. అప్పుడు కానీ ఒకవేళ నేను పెట్టిన దానికోసం వచ్చి నిలబడకుండా నీ మార్గంలో నీ చిత్తానుసారంగా నిలబడితే అప్పుడు ఒప్పుకుంటా. ఏమని? నీ కుమారుడు నీ కుమార్తె నేను ఓడిపోనివ్వట్లేదు అని విసురుతున్నాడండి అపవాది దేవుడి ముందు. ఓడిపోతారు. నువ్వు ఓడిపోతావు. తండ్రిని ఓడించలేని వాడు కుమారుడు కూతురి ద్వారా తండ్రిని ఓడించాలని చూస్తున్నాడు. అయితే వాడు పన్నుతున్న పన్నాగాలకి పడిపోయే వారిలో ఉన్నామండి. మనం ఉన్నాం. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. కొన్ని రోజుల క్రితం నుంచి అనేక మంది మనుషులను చూసి నేను భలే బాధపడ్డాను. నేను యేసుక్రీస్తుని ఎరిగి అనేక మంది లోకానుసారమైన ఆలోచనలు, మత సంబంధమైన కోరికలు, మత సంబంధమైన పాత జ్ఞాపకాలతో కూడిన ఆరాధనలు, ప్రవర్తనలు ఎన్నండి, ఒకటి కాదు, రెండు కాదు. ఎంత బాధపడుతుంటాడో దేవుడు. అంత నాకు బాధేసింది, ఉండలేకపోయినా. నేను నిర్మోహమాటంగా చెప్తున్నానండి.
వేలాంకినిలో ఉన్న ఒక చర్చికి వెళ్ళానండి. చాలా పెద్ద చర్చి, ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక మంది పర్యాటకులు వస్తున్నారు. అయితే అక్కడ ఆ సంఘంలో మాట్లాడుతున్న దైవ సేవకుల మాటల్లో తప్పులేదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. అయితే లోపల మాత్రం వాక్యం కరెక్ట్గా ఉంది. కానీ పేరుకి అక్కడ జరిగేదంతా ఏంది తెలుసా? పూజలు, పునస్కారాలు, కొబ్బరికాయ పగలగొట్టడాలు, కొవ్వెత్తులతో వెలిగించడాలు. ఎవరిని అడుగుతున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ తల్లిని పూజిస్తున్నారండి. అక్కడ పూజిస్తున్నారు. బాధేసింది. అనుకున్నా, నేను ముందుగానే వెళ్ళకూడదు అని అనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, చూద్దాం అనుకుని వెళ్ళాను. చూసిన తర్వాత తట్టుకోలేకపోయినాను. ఎంతమంది మనుషులండి నశించిపోతున్నారు. మనిషి నేను నాకే ఏడుపు వస్తుంది. దేవుడికి ఏడుపు రాదంటారా? ఆయన బాధపడడంటారా? ఈ మాటలు విని నేను చలించిపోయాను. నా దేవుణ్ణి ఓడిపోనివ్వాలనుకోవట్లేదు. నా డాడీ, నా ఫాదర్ ఆయన. లార్డ్, ఈ క్షణం వరకు నేను చేసిన ప్రతి విధానం బట్టి నన్ను క్షమించండి. ఏదైనా నా ఆలోచన కూడా లేకుండా పొరపాటున ఏదో ఊహల బట్టైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నాయనా. ఇదిగో నేను తిరిగిన ప్రదేశం అంతా, నా చుట్టూ ఉన్న మనుషులంతా, అయ్యో 100 మంది ఆ చర్చికి వస్తే, వేలల్లో వస్తున్నారు, వేలల్లో చర్చికి వస్తే నిజంగా నేను అనుసరించేవారు 10 మంది కూడా కనపడలేదు నాయన. బాధపడ్డా నాయన. దేవుడుదయ్యా, నీ దగ్గరకు వచ్చి అక్కడ పుట్టింటికలు ఇవ్వడం ఏంటి? కొవ్వెత్తులు కొన్ని తీసుకొచ్చి వెలిగించుకోవడం ఏంటి? మందిర ఆవరణంలో డబ్బుతో చుట్టుపక్కల పూలమాలలు అమ్ముతున్నారండి, కొవ్వెత్తులు అమ్ముతున్నారండి, కొబ్బరికాయలు అమ్ముతున్నారండి. ఇదే సందర్భం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటిని మీరు దోపుడు సొమ్ముగా మారుస్తున్నారని చెల్లా చెదురు చేర్చి పడేశాడు. నాకు ఆ ధైర్యం రాలేదు. కానీ బాధపడుతున్నాను. అక్కడికి వచ్చిన వారందరినీ, కొంతమందిని అడిగా నేను, మీరు ఎవరిని నమ్ముతున్నారని. యేసుక్రీస్తుని అన్నారు. మరి ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా మాల వేస్తున్నారు అని అడిగాను. ఎవరిని ప్రశ్నిస్తున్నావు నువ్వు? తల్లి జన్మనిచ్చింది యేసుక్రీస్తుకి, ఆవిడ్ని సన్మానించుకోవడం మా హక్కు అని అంటున్నారు. మరియ తల్లి కూడా మనలాంటి మనిషే. దేవుడు ఆవిడ కడుపులో పుట్టక మునుపు ఒక మాట ఆవిడ పట్ల పలికాడండి. కన్యక గర్భాన పరిశుద్ధురాలైన స్త్రీ అని. ఆవిడ తన వ్యక్తిత్వాన్ని పరిశుద్ధురాలు అని దేవుడు ముందు కనపరుచుకుంది. కాబట్టే ఆవిడికి దేవుడు అంత ఘనతనిచ్చాడు. ఆవిడ గర్భాన జన్మించగలిగేంత ఘనతనిచ్చాడు. అందుని బట్టి సంతోషించాలి. ఆవిడ కూడా మనలాంటి మనిషే. ఆవిడ ఉన్నంత పరిశుద్ధత మనము కూడా కలిగి ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ మీరు ఆవిడికే పూజలు అర్పించారే, పూజలు చేస్తున్నారే, కొబ్బరికాయలు కొడుతున్నారు. యేసుక్రీస్తుని ఎరిగిన వారే దేవుడు ముందుకని చెప్పేశాడు. ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటే, మీరెవరో నేను ఎరుగను పొండి అని
అన్న సందర్భం రాబోతుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చాడండి. అది ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆ టైం వచ్చిన తర్వాత చాలా బాధగా ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందంటే, నీకు పెళ్ళై నీ పిల్లలు ఒకవేళ 2-3 ఉంటే, ఆ పిల్లలు నీ దగ్గరికి వచ్చి నాన్న 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 వాడెవడో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి మంటల్లో వేసేస్తానంటున్నారు, రా నాన్న అని అడుగుతున్నప్పుడు మీరెవరో నాకు తెలియదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత బాధగా ఉంటుంది. తట్టుకోగలమా? తట్టుకోవడం చాలా కష్టం. పిల్లల్ని కానీ పెంచి ఆలన పాలన అన్నీ చూసి ఆ సందర్భం వచ్చిన తర్వాత తట్టుకోలేరండి. ఎవరు తట్టుకోలేరు. అలాంటిది ఎంతమంది మనుషులు నశించిపోతున్నారో. క్షమించు నాయన, పరిశుద్ధుడా, పరమ వైద్యుడా, రోషము కలిగిన దేవా, ఓటమి ఎరుగని దేవా, నిన్ను ఓడిపోనిస్తున్న అనేక మంది దేవా. మొన్నటి వరకు ఒక కాలంలో నేను కూడా నిన్ను ఓడిపోనిచ్చానయ్యా. అటువలే అనేక మంది ఈరోజు ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేయుచున్నాను. క్షమించండి. మీ పిల్లలైన వారిని క్షమించి, అయ్యా నిన్ను సంపూర్ణముగా ఎరిగి మరలా నీ సన్నిధిలో నీ యొక్క సహవాసం లోగలిలో వారి నడిచి నీ రాజ్యంలో వారు ఉండినట్లు వారి పట్ల ఒక మార్గంను, ఒక నూతనమైన మార్గంను వారి పట్ల ఏర్పరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందరూ యేసుక్రీస్తు వారి గురించి, ఆయన స్తుతిస్తూ, ఆయన కోసం పరితపిస్తూ, ఆయన ప్రభావంను వెల్లడిస్తూ ఉన్నారు కదా. గుడ్. అయితే యేసుక్రీస్తు వారి వెళుతూ, ఇప్పుడు నేను వెళ్తున్నాను, అయితే తరువాత పైనుంచి మీ కొరకు దేవుడి ఆత్మ దిగివచ్చును. ఆయన కొత్తవేం చెప్పడు. తండ్రి బోధించిన వాటి నుండే మా మాటలే మీకు గుర్తు చేసి మిమ్మల్ని దేవుని చిత్తానుసారంగా నడిచే విధానంలో ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు అని సెలవిచ్చాడు. చాలా అంటే చాలా సందర్భాలలో ఈ లోక సంబంధమైన పాపపు జీవితం జీవిస్తున్న అనేక మంది జీవితాలలో పాపము ఎంత లోతున మనిషి దిగజారిపోయి ఉంటాడో, అంత లోతుకి, అంత డెప్త్కి, అంత పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ వస్తాడండి. ఆయన వస్తున్నాడు. నిన్ను విడవడం ఆయనకి ఇష్టం లేదు. నీకు దూరంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చేసే పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు, నిన్ను కాదు. ఒకవేళ నువ్వు తల్లి తండ్రి అయితే నీ పిల్లలు చేసే పని నీకు ఇష్టం లేకపోవచ్చు. అందుకని నీ పిల్లల్ని అసహించుకోవు కదా. చేసే పనిని దేవుడు అసహించుకుంటున్నాడు, మనల్ని కాదు. ఎంత మంచి గుణం! ఆయన రక్తం అండి మనం. ఆయన స్వరూపాన్ని చేయబడిన వారం. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన నుంచే వచ్చాయి. ఆయనలో ఒక సంబంధం ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని యొక్క మధ్యన ఒక ప్రేమతో కూడిన సంబంధం ఉంది. ఆ సంబంధం వల్లనే మనిషి ప్రేమ కోసం తప్పిస్తున్నాడు. ఎంతలా తెలుసా? అపరిమితముగా ఎవరిలో దొరుకుతుంది, ఎవరిలో దొరుకుతుంది, ఎవరిలో దొరుకుతుంది అని. నేను కూడా ఒకప్పుడు తప్పించానండి. ఎవరిలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది,
కానీ దేవుడిలో దొరికింది. ఎలా దొరికింది? ఎంత తృప్తిగా దొరికింది అంటే ఆలోచించడానికి కూడా ఏమీ లేనంతగా దేని గురించి ఆలోచించడానికి అంటే మరణం గురించి. ఒక మనిషి ఈ లోకంలో ఏం పని చేసినా, ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఏమైనా ఉండనివ్వండి, ఒక భయం వెంటాడుతుంది. ప్రతి మనిషికి మరణం అనే భయం వెంటాడుతుంది. నాకు భయం లేదు. ఐ నో దట్ నా తండ్రి నేను మరణించిన తిరిగి లేపగలిగిన వాడు నా తండ్రి. ఆయన నాతో ఉన్నాడు. నాకు ఇంకేం కావాలి అంటే యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటే హ్యాపీ. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది నాకైతే జెన్యున్గా చెప్తున్నాను. ఏదైనా రానియండి, బాధపడాల్సిన ఆలోచన నాకు రాదనిపిస్తుంది. నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు, నా గురించి తప్పుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎన్నెన్నో ఉన్నాయి. కానీ దేనికి రియాక్ట్ అవ్వను. కుదిరితే నా తల్లిదండ్రులకి నేను సపోర్ట్ చేస్తాను. వదిలేయండి, చూస్తున్నవాడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని. ఆయనే అన్నాడు, మీ భారం నా మీద వేయండి, ప్రయాసపడి భారం వస్తున్న ప్రజలారా మీ భారం నా మీద వేయండి, మిమ్మల్ని సేద తీర్చేవాడిగా ఉన్నాను అని. ఈ లోకంలో మీరు నీరు తాగుతారు కదా, ఆ నీరు తాగితే మీకు మరలా దప్పికేస్తుంది. అయితే నేనిచ్చి నీళ్ళు తాగువాడు నిత్యము జీవించును అని. ఆయన నోటి మాటల ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాట నిత్య జీవానికి ఒక మార్గం అండి. వింటున్న వాళ్ళు 10 మంది అయినా ఉండొచ్చు, కనీసం పోనీయండి, ఒక 2 ఉన్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాళ్ళ హృదయాలు కదిలించబడి ఆలోచించి అర్థం చేసుకొని దేవుణ్ణి ఓడిపోనివ్వని వారిగా ఉంటే చాలా సంతోషిస్తానండి. నిజంగా చాలా సంతోషిస్తాను. నేను 100 మంది హృదయాలు కదిలించలేకపోయినా పర్వాలేదు, ఒక్కరి హృదయంలో ఒక్క ఆలోచన వచ్చేటట్టుగా ఆయన ఆత్మ చేత, ఆయన ఆత్మకు నేను తోడ్పడితే నాకు అదే సంతోషం. అండ్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీరు ఎక్కడ కూర్చుని ఎలాగ మాట్లాడినా ఆయన వింటాడు. ఆయన చెవులు ఎంతటి లోతైన స్థితికైనా రాగలవు. ఎంత నీ హృదయంలో కొంచెం ఆలోచించుకొని నువ్వు మాట్లాడుకున్నా ఆయన వినగలడు. ఆయన అంత శబ్ద వినికిడి కలిగిన చెవులు ఆయన ఇవి. ప్లీజ్ వేరేవారి దగ్గరకు వెళ్ళి ఆరోగ్యం బాగాలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఇక్కడ డైరెక్ట్ డాక్టర్ ఆయనే, పరమ వైద్యుడు ఆయన దగ్గరికే వెళ్ళండి, ఆయన్నే అడగండి. మీరున్న చోటుకే వచ్చి డోర్ డెలివరీ చేస్తాడండి ఆయన. మీ పాపాన్ని క్షమిస్తాడు, మీ మాటలు వింటారు. నీ నోటి నుంచి రావడమే ఆలస్యం, నీ తలుపు యొద్దనే వాకిటినే వేచి ఉన్నాడు ఆయన, కొడుతున్నాడు ఆయన. నువ్వు డోర్ ఓపెన్ చేసావా, లోపలికి వస్తాడు. డోర్ యువతలు మాట్లాడుకుంటున్నా అని వింటాడు ఆయన. సో ప్రార్థన చేయాలనుకుంటే మీరే ఉన్న పలంగా ఎక్కడి నుంచైనా సరే ప్రార్థన చేయండి, మనసులో మాట్లాడుకున్నా పర్వాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రేయర్ చేసుకోండి, వ్యక్తిగతంగా మీకు మీరే ప్రార్థన చేసుకోండి. మీరు మాట్లాడితే వినాలని ఆయన కోరిక, నిజంగా ఆయన కోరిక. చాలా సంతోషిస్తాడు. మన తల్లిదండ్రులు మన దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుంటే ఎంత సంతోషిస్తారో, యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయన అంత సంతోషిస్తాడండి, అంత సంతోషిస్తాడు. ఆయన ప్రేమ అంత బాగుంటుంది. నిజంగా నేను ఒక మాట చెప్తానండి. నేను
ఒక టైంలో ఇది గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను విమర్శించారు. కానీ నేను పట్టుపట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారం బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. ఆ కంప్లీట్ చేసే క్రమంలో అయిపోయింది, బయటికి వచ్చేసాను. ఇంట్లో వాళ్ళతో పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు ఇట్లా ఉంటాయి కదా. ఇలా ఉన్న క్రమంలో నాకేమనిపించిందంటే, జీవితాంతం నేనేదో నలుగురికి సేవ చేయాలి, పరిచయం చేయాలి, 10 మందిని మార్చాలి, ఇలాంటి నాకు కంటే కూడా ఓ చర్చిలో పాటలు పాడుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ, డైలీ వాక్యం చదువుకుంటూ, ఆ బైబిల్ కాలేజీలో ఉండిపోతే బాగుండు కదా అని చక్కగా దేవుడి మాటలు వింటూ ప్రతిరోజు ఇంకా ధ్యానించవచ్చు, ఎలాంటివి ఉండేవి కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్య కూడా నాకు అట్లాగే అనిపించింది. జీవితాంతం దేవుడి పరిచర్యలో నాకు ఆ బయట అదే సంగతి నాకు తెలియదు, కానీ కేవలం దేవుడితో సహవాసం చేస్తూ ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. ఆ కృప ఒకవేళ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా ధన్యులు, అలాంటి ధన్యత నాకు రావాలి అని అనుకుంటా ఉంటాను. అదే పెద్ద ధన్యత అని అనుకోవట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవిత విధానం బట్టి వారు జరిగించే ప్రతి క్రియల్లో కూడా వారి యొక్క పనుల్లో వారు చేసే ఎలాంటి పనైనా సరే ఆ పనులతో పాటు దేవుడితో సహవాసం కలిగి ఉండడం గొప్ప పరిచర్య, గొప్పది. అర్థమైందా? ఈ పని చేస్తేనే పెద్ద పరిచర్య, ఈ పని చేస్తేనే చిన్న పరిచర్య అని ఏమీ లేదు. మీరు దేవుడిని ఎరిగి మీరు ఏ పని చేస్తున్నా కూడా అది గొప్ప పరిచర్యనే. చాలామంది వివాహాలు చేసుకొని ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయండి ప్రార్థనకు ముందు, లేదంటారు పెళ్ళికి ముందు. కానీ వివాహం అనే జీవితంలో నడుస్తూ ఈ జీవితం ఇంకా దేవుడితో సహవాసం ఎక్కువ చేయలేకపోతున్నామని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. వారందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. వాక్యంలో ఒక మాట ఉంది కదా, వివాహము అన్ని విషయములో ఘనమైనది అని. అక్కడ వివాహము ఘనమైనది కాదు, వైవాహిక యొక్క జీవితం ఘనమైనది. మీరు వివాహం చేసుకొని మీ జీవిత విధానాన్ని ఎలాగైతే సాగించారో ఆ జీవన విధానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మీరు దేవుడి ఆలోచనను, దేవుడి కోరిక నెరవేర్చేవారై ఉన్నారు. అది ఎంత ఘనమైనది అంటే అన్ని విషయాలలో ఘనమైనది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా డిప్రెషన్ అవ్వద్దు. మీరు ఉన్న విధానం కరెక్ట్గానే ఉన్నారు. దేవుని కనెక్ట్ అయి ఉండి కుటుంబానికి, బాధ్యతారహితమైన జీవితానికి తోడుగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దేవుడి యొక్క కృప, నిండైన ఆశీర్వాదం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల బహుగా విస్తరిస్తూనే ఉంటుంది. విస్తరింపబడును కాక అని మాట్లాడను. ఎందుకంటే ఉన్నది మాట్లాడాలి, కానీ చేస్తాడు అని మాట్లాడొద్దు. ఆయన ఉంటుంది అంతే. ఆల్రెడీ ఆశీర్వదించేసిన తర్వాత ఆశీర్వదించండి మాటలు తగదు. ఎవరినో విమర్శించడానికి మాట్లాడట్లేదు, కానీ ప్రతి ఒక్క మనుషుడి యొక్క తన యొక్క మీ వ్యక్తిత్వంలో మిమ్మల్ని మీరు బలపరచబడినట్లు, దేవుని యొక్క మాటలను బట్టి మిమ్మల్ని మీరే బలపరచబడుకున్నట్లు నేను ఈ మాట మాట్లాడుతున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలను ఆల్మోస్ట్ 1/2 hour అయింది. కొంచెం పెద్ద మాటలే, కానీ కేవలం దేవుని మాటలే. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. అలాగే మీరు కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. వ్యక్తిగతంగా మీకు దేవుడికి దగ్గరైతే చాలా సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటగా దేవుడే. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. బాయ్.